అరవకు మంగమ్మా. బీపీ పెంచుకోకముందే చెప్పు. ఏసీ వేయమంటావా? ఏయ్, ఏమిటే వెటకారమా? కాదు మంగా, నీ క్షేమం కోరి అడుగుతున్నాను. చాలా బీపీ పెరిగొచ్చినట్టున్నావు. అరుస్తావో, ఆయాస పడతావో, చెమటలు కక్కుతావో, ఏదైనా జరగచ్చు. నిన్ను చల్లగా మీ వాళ్ళకు అప్పగించాలి కదా, అందుకే అడుగుతున్నాను. పిచ్చి కూతలకు ఎక్కువ. ఆ కూతలు కుయ్యడానికి వచ్చింది నువ్వు. నన్ను పిచ్చి కూతలంటావేంటి మంగ తాయారు? ఎంతైనా చిన్ననాటి స్నేహితులం కదా. ఆపవే, ఆపో. వేషాలు వేస్తే పళ్ళు రాల కొడతాను. సుత్తి శ్రావణం ఇవ్వమంటావా? అవసరం లేదు. నీ దవడ పగల కొట్టడానికి నా చెయ్యి చాలు. డబ్బు లెక్క పెట్టే చేతులతో దవడ మీద కొడితే కందిపోతుందేమో. ఏయ్, సిగ్గులేని దానా. రాహుకేతువులాగా నువ్వు నీ మనవరాలు మా వెంట పడ్డారేమిటి? నా మనవరాలి కాపురం కూల్చడానికి వంతులేసుకున్నారా? అదే మరి అతి తెలివంటే. మేం పడ్డం కాదు, వంతులేసుకొని ముందు నీ చిన్న మనవరాలొచ్చింది, అది వెళ్ళిపోయింది. తరువాత పెద్దదొచ్చింది, అదొచ్చి డబ్బిచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వొచ్చావు. అదిచ్చిన సొమ్ము తీసుకువెళ్దామనా? మీరు నా ఇంటికొస్తూ మేము మీ వెంట పడ్డామనడం విడ్డూరంగా ఉంది. విడ్డూరం గిడ్డూరం అన్నావంటే నడ్డి విరక్కొడతాను. ఛీ, నీలా కక్కుర్తి చేష్టలు చేసేదాన్ని కాదే నేను. అది చిన్నపిల్ల, దానికి పిచ్చెక్కొస్తే నీ బుద్ధి ఎక్కడికి పోయిందే? డబ్బిచ్చి అత్తారింటితో తెగదెంపులు చేసుకో అంటావా? నువ్వు అసలు మనిషివేనా? మొగుడుతో కాపురం చేసిన దానివేనా నువ్వు? ఓహో, నీదో కాపురం, అదో అత్తారిల్లు. పెద్ద కోడలతో ఎవరు తెంచారో బంధం. చిన్న కోడల్ని ఘాటికి కట్టి అదో బంధం అనుకుంటున్నావు. అలాగే మనవరాల ముందరకాళ్ళకి బంధం వేసి పెత్తనం సాగించాలనుకుంటున్నావు. వాళ్ళు వెనక్కాళ్లతో తన్ని నువ్వు వద్దు, నీ పెత్తనం వద్దు అని తెగబడిపోయారు. వాళ్ళననే దమ్ము లేక నన్ననటానికొచ్చావా? ఇదిగో చూడు మంగమ్మ, నీ బెదిరింపులకు భయపడేదాన్ని కాదు. నీకీ ఊళ్ళో ఎంతుందో నాకు అంత పలుకుబడి ఉంది. నీకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది పలుకుబడి. నీరింకా చీరాల. మాది బొబ్బిలి, అది గుర్తుంచుకో. ఏమిటే నీకున్న పలుకుబడి? మాజీ ఎంపీ అన్న తోక తప్ప. నీలాంటి మాజీలు ఇప్పుడు పవర్లో ఉన్నవాళ్ళు చాలా మంది నా వెనకాల ఉన్నారు. నిన్ను ఊళ్ళో ఉండకుండా తన్ని తరిమేయగలను. 4 కేసులు పెడితే నామరూపాలు లేకుండా పోతావు, జాగ్రత్త. అలాగా? ఎలా మంగమ్మ? భయమేస్తోంది, గుండె దడదడలాడుతోంది. అయినా వివరం తెలుసుకుని కాళ్ళు పట్టుకుంటాం గాని ఏమని కేసు పెడతావు మంగా? నీ మనవరాలు మా ఇంటికొచ్చి కొంగు చాచి భిక్షం అడిగిందనా? దాని కాపురం అది కూల్చుకోవటానికి నా కాళ్ళు పట్టుకొని లక్షలు తీసుకుపోయిందనా? నీ పెద్ద మనవరాలొచ్చి నా మీద చిందులు వేసి వెళ్ళిందనా? తిట్టిందనా? లేకపోతే అదే నీ చిన్న మనవడొచ్చి నా డబ్బు నాకిచ్చి వెళ్ళాడనా? ఏం కేసు పెడతావు? ఎలా ఊళ్ళోంచి తరిమేస్తావు? చెప్పు చెప్పు మంగతాయారు. చెప్పు 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 మంగతాయారు. పిచ్చిదానా, నేను నీలా పిచ్చిదాన్ని కాదే. ఇప్పుడు జరిగిన దాని గురించి కేసులు పెట్టడానికి నువ్వు నీ మనవరాలు కలిసి పెళ్లిలో నా మనవడితో ప్రవర్తించిన తీరు వీడియోతో సహా బయటపెట్టి పెళ్లిలో గుంజలు కోసిన విషయం, నా మనవరాలు పడిపోవటానికి ఆముదం పోసిన విషయం అన్ని 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 బయట పెట్టిస్తా. కేసు పెట్టి నీతో ఊచ లెక్క పెట్టిస్తానే. బతుకు మీద తీపి చచ్చి ఇలాంటి వెధవ పనులకు తెగబడ్డావా? నీకేం పోయే కాలం వచ్చిందని దానికి డబ్బులు ఇచ్చావే నువ్వు? వచ్చి కాళ్ళు పట్టుకుని దాన్ని వదిలేసి నా మీద యుద్ధానికి వచ్చావే?